అండ్ ఇప్పుడు టాపిక్ వర్చువల్ డామ్ ఇన్ రియాక్ట్. వర్చువల్ డామ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డామ్ గురించి తెలుసుకోవాలి. ఈ డామ్ అనేది జావా స్క్రిప్ట్లో ఒక బేసిక్ కాన్సెప్ట్. ఈ డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అండ్ ఈ డామ్ అనేది బ్రౌజర్ తాలూకా ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీన్నే బ్రౌజర్ ఏపీఐ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే చూడండి, జనరల్గా మనం ఈ గూగుల్ క్రోమ్, సఫారీ, ఫైర్ ఫాక్స్ ఇలాంటి బ్రౌజర్స్ చూస్తూ ఉంటాం కదా. ఈ బ్రౌజర్స్ మీద మనకు కనిపించే ఇంటర్ఫేసే ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే చూడండి, జనరల్గా మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లోపల మనం ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ అనేది డెవలప్ చేస్తాం. సో ఇనీషియల్గా మనం ఎప్పుడైతే ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసామో ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంటే ఈ డామ్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలా అంటే చూడండి, మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ లోపల కొన్ని ఎలిమెంట్స్ ద్వారా మన అప్లికేషన్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చి దీన్ని అవుట్పుట్ చేస్తాం. అండ్ ఈ అప్లికేషన్ అవుట్పుట్ చేసే ప్రాసెస్లో మనకి జావా స్క్రిప్ట్ హెల్ప్ అనేది కంపల్సరీ. ఎందుకు అంటే ప్రతి బ్రౌజర్లోనే ఒక జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ ద్వారానే మన డాక్యుమెంట్ని మనం అవుట్పుట్ చేయగలం, అంటే స్క్రీన్ మీద చూపించగలం. దీన్ని ఇంటర్ఫేస్ అంటారు. ఈ ఇంటర్ఫేస్ ప్రాసెస్ ఏంటి అంటే మన అప్లికేషన్ బ్రౌజర్ మీద లోడ్ అయ్యేటప్పుడు, అంటే స్క్రీన్ మీద కనిపించేటప్పుడు జావా స్క్రిప్ట్ మన డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్, ప్రతి మెథడ్, ప్రతి ప్రాపర్టీ మీద యాక్సెస్ తీసుకుంటుంది. అంటే డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని అది మాడిఫై చేయగలదు, డిలీట్ చేయగలదు, కావాలంటే కొత్తగా ఒక ఎలిమెంట్ కూడా క్రియేట్ చేయగలదు. ఇలా డాక్యుమెంట్ని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా మార్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. అండ్ ఈ హెచ్టిఎంఎల్లో మనం క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో జావా స్క్రిప్ట్లో ఈ ఎలిమెంట్స్నే నోడ్స్ అంటారు. జావా స్క్రిప్ట్కి ఎప్పుడైతే ఎలిమెంట్స్ మీద ఫుల్ కంట్రోల్ అనేది ఉంటుందో యాజ్ ఏ జావా స్క్రిప్ట్ డెవలపర్గా మనకి కూడా ఈ ఎలిమెంట్స్ మీద పూర్తి యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది చేయొచ్చు. సో టోటల్గా మన అప్లికేషన్ అనేది వెబ్ పేజ్ మీద లోడ్ అయ్యేటప్పుడు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా మన ఎలిమెంట్స్ అన్ని పైనుంచి కిందకి ఒక ట్రీ లాగా ఫామ్ అయ్యి మనకు అవుట్పుట్ కింద కనిపిస్తుంది. సో దీన్నే డామ్ ట్రీ అని కూడా అంటారు. సో టోటల్గా ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే డామ్ తాలూకా కాన్సెప్ట్. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ డామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రియాక్ట్లో వర్చువల్ డామ్ అంటే ఏంటో చూద్దాం. సో యాక్చువల్గా రియాక్ట్లో మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ని రెండర్ చేసేటప్పుడు ఈ రెండర్ ప్రాసెస్ అనేది త్రూ యాక్చువల్ డామ్ జరుగుతుంది. అంటే రియాక్ట్లో మన కాంపోనెంట్ జావా స్క్రిప్ట్లో డామ్ ద్వారా మనకు అవుట్పుట్ వస్తుంది. సో రియాక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ కాంపోనెంట్ని అవుట్పుట్ చేసేటప్పుడు ప్యారలల్గా ఒక వర్చువల్ డామ్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే మన కాంపోనెంట్కి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఈ వర్చువల్ డామ్ అనేది ఒక జెరాక్స్ కాపీ అని చెప్పొచ్చు. ఇలాగా ఒక వర్చువల్ డామ్ క్రియేట్ చేసి ఒక సైడ్ని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ కాంపోనెంట్లో మళ్ళీ చేంజెస్ అనేవి జరుగుతాయో అప్పుడు ఈ చేంజెస్ డైరెక్ట్గా ఈ డామ్కి ఇంప్లిమెంట్ చేయకుండా త్రూ వర్చువల్ డామ్, అంటే ముందు ఈ చేంజెస్ని వర్చువల్ డామ్లోకి పంపించి ఈ చేంజెస్ని చెక్ చేసి యాక్చువల్ డామ్కి ఈ చేంజెస్ అనేవి జెన్యూన్ అనిపిస్తే అప్పుడు ఈ చేంజెస్ అనేవి కాంపోనెంట్కి పంపిస్తుంది. అలా పంపించిన తర్వాత ఈ మెయిన్ డాక్యుమెంట్లో ఉన్న కాంపోనెంట్ అప్డేట్ అవుతుంది. సో ఇది రియాక్ట్లో టోటల్గా రెండరింగ్ జరిగే ప్రాసెస్. అండ్ రియాక్ట్కి ఇంత పాపులారిటీ రావడానికి కూడా ఈ వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఇక్కడ ఏంటంటే ఈ వర్చువల్ డామ్ ద్వారా మన అప్లికేషన్ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది. కాకపోతే ఈ యాక్చువల్ డామ్ అండ్ వర్చువల్ డామ్ అనేవి మనకి ఫిజికల్గా బయటకు కనిపించవు. థియరిటికల్గా ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంటర్నల్గా రియాక్ట్లో రన్ అవుతూ ఉంటాయి. మనం యాజ్ ఎ డెవలపర్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బిహైండ్ ద సీన్స్ రియాక్ట్లో ఈ వర్చువల్ డామ్ అండ్ డామ్ అప్డేషన్ ఇవంతా కూడా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ కాన్సెప్ట్ గురించి, అంటే వర్చువల్ డామ్ గురించి, యాక్చువల్ డామ్ గురించి మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి రియాక్ట్లో ఉన్న వర్చువల్ డామ్ తాలూకా ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇది టోటల్గా డామ్కి వర్చువల్ డామ్కి ఉన్న డిఫరెన్స్ అండ్ DOM and virtual DOM తాలూకా కాన్సెప్ట్స్.